2020లో కరోనా పాండమిక్ టైంలో కూడా రైతులు చేసిన ఉద్యమానికి ఆ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాగిత రూపేణా రాసిచ్చింది. మేము ఎంఎస్పీ గాని మిగతా రైతు సంక్షేమ కార్యక్రమాల్లో కట్టుబడి ఉంటాము, రేపు వెంటనే అమలు చేస్తామన్నారు. దాన్ని అమలు చేయకపోగా ఇంకా రైతుల పట్ల కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ రోజు భారీ ఎత్తున కార్మికులు ఐఎన్టీయూసీ అందరం కూడా ధర్నాలో పాల్గొన్నాం. వెంటనే ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని, రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కార్మిక సంఘాలు 1947లో కానీ 1900 ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక విధానం కానీ, మినిమం వేజెస్ యాక్ట్ కానీ, మరి కార్మిక చట్టాల రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ వీటన్నిటిని కూడా సవరించి, ఇదివరకు ఉంటే ఒక కంపెనీలో 50 మంది కార్మికులు ఉన్నా కానీ ఆ కార్మికులు వారు చట్ట ప్రకారం రావాల్సిన బోనస్ యాక్ట్ కానీ, మరి గ్రాడ్యుటీ యాక్ట్ కానీ, వారికి వేతన సవరణ విషయాల్లో కానీ చర్చించి యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది ఆ రోజు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టాల వల్ల ఒక కంపెనీలో 300 మంది పర్మనెంట్ వర్కర్లు ఉంటేనే మీరు యూనియన్ పెట్టుకోవచ్చు. ఏదున్నా గ్రాడ్యుటీ కానీ ఏ విషయంలో కూడా సవరణలు చేసి దాన్ని ఒక అభద్రతా భావానికి గురయ్యే విధంగా కార్మికులు ఉన్నట్టుగా ఈ చట్టాలు ఉన్నాయి. కాబట్టి మేము దాన్ని నిరసిస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆ 4 కోళ్లను ఉపసంహరించుకోవాలి, రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఇది మా ముఖ్యమైన డిమాండ్. ఎందుకంటే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మిక విధానాన్ని కూడా ఆ యొక్క విధానాన్ని మార్పు చేయాలని మా డిమాండ్.